JNI టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్. స్థానిక వృక్ష జాతుల మొక్కలనే నాటాలని పవన్ సూచన. కోనోకార్పస్ జాతి మొక్కలతో దుష్ప్రచారం ఉందని అరబ్ దేశాలే వద్దనుకున్నాయని చెప్పిన పవన్ కళ్యాణ్. పిల్లి సుభాష్ వైసీపీని వీడుతున్నారంటూ ప్రచారం. తాను నైతిక విలువలు కలిగిన వ్యక్తినన్న సుభాష్. తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాకు హితవు. చంద్రంపాలెం జెడ్పీహెచ్ఎస్ లో మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ. విద్యా కమిటీలు ఏర్పాటు చేసింది పెత్తనం చేయడానికి కాదు. అధికారులకు మంత్రి లోకేష్ హెచ్చరిక. క్లాస్ రూమ్ ను సందర్శించి అక్కడ పాఠ్యాంశాల బోధన సౌకర్యాలపై విద్యార్థులను ఆరా. పేదలు, కుంటివారు, గుడ్డివారి గుడిసెలను కూల్చేశారని శ్రీనివాస్ గౌడ్ మండిపాటు. నోటీసులు ఇవ్వకుండానే ఎలా కూల్చేశారని నిలదీత. కాంగ్రెస్ మార్క్ పాలన ఇదేనా అని ప్రశ్న. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల తీరును ఆ పార్టీల కార్యకర్తలు అర్థం చేసుకోవాలని బండి సంజయ్ సూచన. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని విమర్శ. అసదుద్దీన్ ఓవైసీకి రేవంత్ రెడ్డి భయపడ్డారని ఎద్దేవా. ఏపీలో సంచలనంగా మారిన ఛత్వాని వేధింపుల కేసు. గత ప్రభుత్వ హయాంలో తనపై వేధింపులు జరిగాయన్న నటి. తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణకు ఆదేశం. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి హైడ్రా నోటీసులు. హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్. సోదరుడు తిరుపతి రెడ్డి బఫర్ జోన్ లో ఉంటే ఏ చర్యలు తీసుకున్నా ఓకే అన్న తిరుపతి రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ వీడియో సందేశం ఇచ్చారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కలకలలాడాలని అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. 29% ఉన్న పచ్చదనాన్ని 50% చేర్చేలా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50%కి పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని తెలిపారు. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలి లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్ష జాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు. కోనాకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనాకార్పస్ లాంటి విదేశీ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనాకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది,
మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేస్తున్నాం. విశాఖపట్నం జిల్లా భీమిలిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. 10వ తరగతి క్లాస్ రూమ్ సందర్శించి అక్కడ పాఠ్యాంశాల బోధన సౌకర్యాలపై విద్యార్థులను ఆరా తీశారు. వెలుపల చెప్పులు వదిలి మంత్రి క్లాస్ రూమ్స్ ను సందర్శించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం పాఠశాలలో ఏర్పాటు చేసిన రెమిడియల్ క్లాస్ రూమ్ ను మంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ ను పరిశీలించారు. లోకల్ ఫర్ వోకల్ పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను మంత్రి లోకేష్ సందర్శించారు. స్థానిక ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడమే తమ లక్ష్యమని విద్యార్థులను తెలిపారు. కేజీపీవీలో బోధనా పద్ధతులు, సౌకర్యాలను ప్రిన్సిపల్ కుమారి గంగా మంత్రికి వివరించారు. I have a 9-year-old boy who is in 4th class. I don't know any lab, no devices. Computer lab, any doses are very clean. Indoor computer lab for sure. Okay, all the best. Bye. All the best. Bye. Indian Navy, sir. Thank you, sir. Okay, do you know about BrahMos? Yes, sir. Can you explain what is that? BrahMos, sir. It is a rocket. It is a missile, sir. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ It is made by India only, sir. Its range was 45 kilometers. I don't know. Sir. Russia and India. This range is 450 to 500 kilometers. It is supersonic missiles. What do you mean by supersonic? It is fastest. This is This is not able? sir. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై విచారించేందుకు ప్రత్యేక విచారణ అధికారిని నియమించారు. వారితో పాటు మరో 5 మందితో కలిసిన పోలీస్ సాంకేతిక సిబ్బందితో విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పోలీస్ అధికారి ఆదేశాల మేరకు విచారణ బృందం వెంటనే రంగంలోకి దిగి బాలికల వసతి గృహంలో తనిఖీలు మొదలుపెట్టింది. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్రావు, పరిణ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎంపీ కొనకల నారాయణరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల వసతి గృహం వద్దే ఉండి విద్యార్థుల నుంచి వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ NLGD అనేటువంటి ఒక ఆపరేటర్స్ తో కూడా మేము దీన్ని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఎటువంటి పరిస్థితుల్లో దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మేము అన్ని కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది. అట్లాగే నిన్న నైట్ అలాగే ఈ రోజు మార్నింగ్ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టోటల్ ప్రెమైసెస్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరోగా చెక్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు, అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది. ఇమ్మీడియట్ గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా గానీ లేదా దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు. నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది చెప్పండి, మేము అంత నోట్ చేసుకుంటాము. ఎవరికో వార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. అంతేకాకుండా ఈ కేసుని ఇమ్మీడియట్ గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇమ్మీడియట్ గా టేకప్ చేసి నన్ను, కలెక్టర్ గారిని, అలాగే మినిస్టర్ గారు కూడా, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసేదానికి మేము మీ పక్క ఉన్నాము. ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదానికోసం మేము ఇప్పుడు ఉన్నాము. నాకు కూడా ఆడపిల్లలే, ఈ వయసు ఉన్న వాళ్ళే, కాబట్టి మీరేమీ సందేహపడద్దు. నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు. నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ బీజేపీ మోర్చా వీళ్ళందరికీ కూడా తెలుసు. మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని, 100% న్యాయం జరుగుతుందని, ఇక్కడ ఏ మాత్రం తాత్పరికం కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాము. దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమీడియట్ గా చేసేదానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా ఓపికతో ఉన్నారు, చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రీవెన్స్ ని
మేము 100% అవగాహన చేసుకున్నాము. ఇది ఎక్కడ జరిగింది, ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది, ఎలాగ మొదలైంది అనేది కూడా కూలంకుషంగా మేము డీప్ రూట్స్ తో పాటు వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వైసీపీకి ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై సుభాష్ చంద్రబోస్ స్పందించారు. తాను నైతిక విలువలు కలిగిన వ్యక్తినని ఆయన అన్నారు. వైసీపీని వీడి తాను వెన్నుపోటు పడవలేనని, తాను జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు. నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయొద్దని మీడియాను కోరుతున్నారన్నారు. తప్పుడు వార్తలు రాసి నైతిక విలువలను దెబ్బతీయొద్దని పిల్లి సుభాష్ చంద్రబోస్ విన్నవించారు. తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయొద్దని కోరారు. టుడేస్ హాట్ టాపిక్ ఏంటంటే రాజ్యసభ సభ్యులు పార్టీ విడుతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. న్యూస్ పేపర్స్లో కానివ్వండి, లేకపోతే టెలివిజన్స్లో కానివ్వండి. మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మరో ఇద్దరు మా సహచరులు ఇద్దరు, ఒకటి పెద్దలు శ్రీ గొల్ల బాబురావు గారు, తర్వాత మేడ రఘునాథ్ రెడ్డి గారు కూడా రావాల్సింది. కానీ బాబురావు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు నాకు రాత్రి. రఘునాథ్ రెడ్డి గారు కూడా ఇవాళ మార్నింగే ఫోన్ చేశారు. మేము అనివార్య కారణాల వల్ల వివేకున్న పనుల్లో ఉండటం వల్ల రఘునాథ్ రెడ్డి గారు, అలాగే బాబురావు వారి కోడలు గారు అనుకుంటాను, హెల్త్ బాగుండలేదు, ఢిల్లీలో ఉన్నాను, రాలేకపోతున్నాను, హెల్డప్ అయిపోయాను. ఇక్కడ చెప్పండి ప్రెస్ వారికి. నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారితో కొనసాగడం నిర్ణయించుకున్నానని చెప్పడం జరిగిందనే విషయం కూడా ఇవాళ మా మిత్రులందరూ ముందు ఉంచడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నా. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా నేను కానీ అదే ఏహెచ్ రామరెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విస్తృతంగా ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచాం. నేనైతే అప్పటికింకా 4 సంవత్సరాలు నాకు మంత్రి పదవి ఉండగానే కూడా దాన్ని త్యజించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను రావటం, నేను వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఏ విధమైన అన్యాయం చేయలేదు. మరి పేపర్లో ఎందుకు వెళ్ళిపోతున్నాయని నా మీద రాస్తున్నారో నేను అప్పుడే 1-2 సార్లు చెప్పాను కూడా. ప్రెస్కి, మా సాక్షి పేపర్కి చెప్పాను, ఎన్టీవీకి చెప్పాను. అయినా ప్రతిరోజు మరి ఏదో సమయంలో మరి మా మీద ప్రచారం చేయటం కొంచెం నాకు బాధ అనిపించింది. ఎందుచేత బాధ అనిపించింటే, ఉన్న క్యాబినెట్ మంత్రి పదవిని విడిచిపెట్టి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నికల్లో ఓటమి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు నాకేమి నా ప్రాధాన్యత మాత్రం అది పార్టీలో కానీ లేదా అధికార పదవుల్లో కానీ నాకు ఏమాత్రం కూడా నన్ను తగ్గించలేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా నాకు నా పదవిని అప్పహేళ చేయటం కూడా జరిగింది ఆయన. మరి అటువంటిప్పుడు నా వ్యక్తిత్వం కూడా మీలో అందరికీ తెలుసు. ఎక్కడ ప్రలోభాలకు లోబడో లేకపోతే ఇంకా మంచి పదవులు ఇస్తామని ఎవరైనా ప్రలోభ పెట్టిన దానికి తల వంచో మరి నేను తత్వం కాదు నాది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు మొట్టమొదటగా నాకు హైదరాబాద్లో కూడా పరిచయం, పెద్దగా ఎవరితో నాకు పరిచయం లేదు. మా తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ప్రభుత్వం హయాంలో అరాచకాలకు నటి జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం చూసాం, గంట అరగంట మంత్రులు ఏమన్నారో చూసాం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రి చేసిన దారుణం చూస్తున్నాం. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు ఎంత తేడా ఉందో చూడండి. జగన్ వారి మంత్రులు చేసిన అరాచకాలు, దారుణాలు అన్ని ఇన్ని కావు. ఆడుకుందాం ఆంధ్ర అని కోట్లు దోచుకున్నారు. ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలను నాశనం చేశారంటూ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి దోపిడీలు, దొంగతనాలు, అలాగే భూ కబ్జాలు, రోజుకి వేలాది మంది వచ్చి ఫిర్యాదులు చేస్తుంటే
జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసినటువంటి దోపిడీలకి ఒక శాఖనే పెట్టాలనేటువంటి ఆలోచన. ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్క, పురంధేశ్వర గారు ఒక పక్క, వీళ్ళు ముగ్గురు కూడా పోయిన ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు ఏమైనా ఉంటే దాని గురించి మీరు చెప్పండి అని ఫిర్యాదులు తీసుకుంటుంటే ప్రజలు క్యూ కడుతున్నారు. మరి అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి. ఇక కాదాంబరి గారి విషయానికి వస్తే, ఆ రోజు ఆడదాం ఆంధ్ర అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆడదాం ఆంధ్రానా, ఆడదాం ఆడాలతానన్నా, ఏంటిది చెప్పండి. ఇన్ని కేసులు, ఇందులో ఒక్కళ్ళన్నా మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? మీరు పెట్టినటువంటి కార్యక్రమం ఆడదాం ఆంధ్రానా, ఆడదాం ఆడవాళ్ళతోనా అనేది చెప్పాల్సిన విషయం. పెద్ద దుర్మార్గం ఏంటంటే, ఏదైతే కుక్కల విద్యాసాగర్ ఉన్నాడో అతను చేసినటువంటి లైంగిక దాడికి సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి విజయవాడ కమిషనర్ ఇది కూడా ఉందని మనం వార్తల్లో చూస్తున్నాం. ఇవాళ ఇంకో వార్తలో చూసా, గత 3 రోజులుగా డీజీపీ ఆఫీసుకు కూడా కాంతి రాణా టాటా, ఎవరైనా ఒకటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీస్ అయినా, ప్రజలైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు కమిషనర్గా ఉన్నటువంటి కాంతి రాణా టాటా మరి ఈ వ్యవహారంలో ఒక దోషిని పట్టుకోవాల్సింది పోయి మరి దోషిని ఎంకరేజ్ చేసాడంటే ఆ రోజు ప్రభుత్వ పెద్దలు మరి ఇందులో ఎంత హస్తం ఉందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అదే గుడ్లవల్లేరు ఘటనపై ప్రభుత్వ ఘోర వైఫల్యం కనిపించిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. వాష్రూమ్లో కెమెరాలు పెట్టినట్లు విద్యార్థులను గుర్తించి ఫిర్యాదు చేసినా కాలేజీ యాజమాన్యం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. పోలీసులు వెంటనే స్పందించలేదు. లక్షలాది రూపాయల ఫీజులు తీసుకుని విద్యార్థుల మానంతో ఆడుకుంటున్నారా? అనేక ఐటీడీటీలో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. 1000 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైతే నో పోలీస్. గుడ్లవల్లేరులో రాత్రి నుంచి విద్యార్థులను ఆందోళన చేస్తుంటే నో పోలీస్. గుడ్లవల్లేరు వెళ్లడానికి హోంమంత్రికి తీరిక లేదా? సకల శాఖ మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారంటూ శివశంకర్ ప్రశ్నించారు. ఈ యొక్క వ్యవహారం గురించి మీరు కంప్లైంట్ చేయలేదు. ఒకవేళ మీరు అంటే కళాశాల యాజమాన్యం కంప్లైంట్ చేసినా కూడాను పోలీసు వ్యవస్థ రెస్పాండ్ కాలేదా? ఇక్కడ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా విద్యార్థిని తల్లిదండ్రులందరూ కూడాను లక్షలాది రూపాయలు ఫీజులు కట్టి తమ యొక్క భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలనుకొని ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళ మీద నమ్మకంతో, ప్రభుత్వం మీద నమ్మకంతో, యాజమాన్యం మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చి కళాశాలలో హాస్టల్లో చేరితే మీరు చేసేటువంటి అభద్రతామైనటువంటి అంటే సెక్యూరిటీ లేకుండా వాళ్ళని గాలికి వదిలేసి ఫీజులు రాబట్టుకుంటూ వాళ్ళ యొక్క మాన మర్యాదలను మీరు పోగొట్టాలని చూస్తున్నారా? ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము. అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ చూసినా కూడాను కలుషితమైనటువంటి ఆహారము. ఇదే యొక్క ఇన్సిడెంట్ జరిగినటువంటి జిల్లాలోనే నూజివీడులో తీసుకున్నట్లయితే ఆ యొక్క IIITలో దాదాపు 1000 మంది పైగా వారం రోజుల నుంచి విద్యార్థులు కలుషిత ఆహారంతో, నాణ్యమైన ఫుడ్ లేక ఆ యొక్క జ్వరాలతో ఆసుపత్రుల పాలైతే నో ప్రభుత్వం, నో పోలీస్. ఇక్కడ ఎవ్వరు కూడా పట్టించుకునేటువంటి యొక్క మానాన పోలేదు. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి నుంచి జరుగుతూ ఉంటే ఏ యొక్క హోంమంత్రికి వెళ్ళడానికి తీరిక లేదా? ముఖ్యమంత్రి వారికి తీరిక లేదా? అదేవిధంగా అన్ని తానై సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి తీరిక లేదా?
ఈ విద్యకు సంబంధించినటువంటిది కూడా ఆయనే కదా. ఏదో పట్టుకొని ఒక విచిత్రమైనటువంటి విన్యాసాలు సోషల్ మీడియాలో రన్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించింది ఏదో వైఎస్ఆర్ పార్టీకి చూద్దామనేటువంటి ప్రయోగం కూడాను. ఇక్కడ చూస్తే అయితే ఆ విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క పేర్లు వాడుతున్నారో దీంట్లో ప్రధానమైనటువంటి నిందితుడు అనేటువంటి విజయ్ అనేటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని అర్ధరాత్రి పూట పేదలు దివ్యాంగుల ఇళ్లను కూల్చివేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణ సమీపంలో పేదలు, కుంటివారు, గుడ్డివారు గుడిసెలు వేసుకుని ఉంటున్న ఇళ్లను కూల్చేశారని మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండానే ఎలా కూల్చివేశారని ప్రశ్నించారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఫోన్లు లాక్కొని జేసీబీలతో ఇళ్లను కూల్చేశారన్నారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉంటే కోటీశ్వరుల ఇల్లు అనుకున్నారా ఏంటి అని ప్రశ్నించారు. వీరిని చూస్తే కనికరం ఎందుకు కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ మహిమనాలు కాదు, తెలంగాణలో ఎక్కడ జరిగినా మేము వస్తాం. ఇక ఇలాంటిది పేదల ఇల్లు ఎవడు కూలగొట్టినా, కూలగొట్టి ఎవరు కూలగొట్టినా వాడిని వదిలిపెట్టాం. అధికారి కావచ్చు, దళారి కావచ్చు, రాజకీయ నాయకుడు ఎవరు కావచ్చు, పేదల ఇళ్ళ జోలికి ఎవడొచ్చినా ఊరుకోం, అందులో జోలికి ఎవరొచ్చినా ఊరుకోం, వికలాంగుల జోలికి ఎవరొచ్చినా ఊరుకోం. మాకు కులం మతం లేదు. తెలంగాణలో సంబంధ వర్గాలు కొట్లాడితే తెచ్చుకున్నాం తెలంగాణ. మేము తెచ్చుకున్న తెలంగాణలో ఏ ఒక్క పేదోడు చనిపోదు, ఏ ఒక్క పేదోడు కన్నీట్లా కార్చొద్దని తెచ్చుకున్నాం. మోసిన వాడికి కావడి మోసిన వాడికి కావడి బరువు తెలుస్తుంది, మోయిన వాళ్ళకి తెలియదు. ఆకలి అయినోనికి ఆకలి బాధ తెలుస్తుంది, నిండుకు రోజు ఫుల్ తినడానికి తెలియదు. ఎన్నో కష్టాలతో ఎన్నో బాధలతో తెచ్చుకున్నాం. కనుక దయచేసి దీన్ని ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి పక్కా మోడల్ కాలనీగా ఒక కాలనీ గులగొట్టిన తర్వాత బ్రహ్మాండంగా మోడల్ కాలనీ కట్టించిండ్రు. వీళ్ళందరి పోరాటం వల్ల ఒక మోడల్ కాలనీ వచ్చింది అన్న స్థాయిలో చేయాలని చెప్పి మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ దయచేసి దాన్ని అన్ని ఛానల్ కూడా సందర్శించి దీన్ని ఒక విప్లవం మాదిరిగా దేశవ్యాప్తంగా అందరికీ అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రాలు కూడా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కలిగించాలి. ముందే అన్ని ఎక్కడ అందులో ఉంటారో పేదవాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఈ దేశంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అందులకు వికలాంగులకు ఇండ్లు కట్టించి అవన్నీ జీరో అయిపోయిన తర్వాత నెక్స్ట్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై 109 కేసులు పెట్టిందని, 2 సార్లు జైలుకు పంపిందని, కేసీఆర్ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నాగోల్లో నిర్వహించిన బీజేపీ వర్క్షాప్ నకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారిని కాంగ్రెస్, బీఆర్ఎస్ గుర్తించవన్నారు. ఆ పార్టీల తీరును కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. అందరికీ రుణమాఫీ చేయలేదని, ఈ అంశంపై అంతా చర్చ జరుగుతోందన్నారు. అందుకే హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని ఆరోపించారు. ఒక ఎకరానికి 20,000కు పైగా వాళ్ళ ఆదాయాన్ని సమకూర్చున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ దేశంలో రైతు సుభిక్షంగా ఉన్నాడంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల ఉన్నాడు. కాబట్టి రైతుల ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి పక్కా కిసాన్ మోర్చా చెప్పాలి, వాళ్ళ అలా ఎస్సీ మోర్చా చెప్పాలి. అలా అరే 4 కోట్ల మందికి దాదాపు 59,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తాం. ఒక ఎస్సీని రాష్ట్రపతి చేస్తాం. ఈ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వంలో 12 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేస్తాం. ఈసారి మా మెజార్టీ తగ్గినా కూడా 10 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి బ్రాంచ్ నుంచి ఒక్కొక్క సంవత్సరం 1,25,000 మందిని పారిశ్రామికవేత్తలుగా మార్చి ఉద్యోగం అడుక్కునే స్థాయి కాదు, ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎస్సీ సమాజంలోని యువతను తీసుకురావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు 1,25,000 మందిని ప్రతి సంవత్సరం పారిశ్రామికవేత్తలుగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి దళిత సమాజానికి సంబంధించిన వ్యక్తి ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి ఎస్సీ మోర్చా చెప్పాల్సింది. వాళ్ళు ఇలా ఎస్సీ మోర్చా చెప్పాలి. అరే ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేస్తాం, ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేస్తాం. ఇలా బిర్సా ముండా ఉత్సవాలు చేస్తున్నాం. అనేక మంది ఎస్టీ ఎంపీలని వాళ్ళ పోయినసారి 8 మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేస్తాం. ఈసారి మెజార్టీ తగ్గినా కూడా 5 ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఎస్టీ సమాజం కోసం తాపత్రయపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఎస్టీ మోర్చా ప్రతి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి ఇలా సంకల్పం తీసుకోవాల్సి వస్తున్నది. ఇలా మహిళా మోర్చా చెప్పాలి. వాళ్ళ ఆ రోజు పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా మహిళల వేతనాల కోసం మహిళల యొక్క చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానిస్తే
అలా పడేసి బయటకు వచ్చి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా 33% చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తున్న బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని విజయవాడకు చేరుకున్నారు. ఆమె పోలీస్ కమిషనర్ను కలిసి వివరాలు సమర్పించనున్నారు. ఆమెపై నమోదు చేసిన ఫోర్జరీ కేసును విచారణ అధికారిగా నియమితులైన ఏసీపీ శ్రవంతరాయ్ నేతృత్వంలో బృందం పరిశీలించనుంది. ఏపీలోని గత ప్రభుత్వ హయాంలో నటిపై తీవ్రమైన వేధింపులు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో రాజకీయ నాయకులతో పాటు 2 ఐపీఎస్లు, ప్రభుత్వంలోని కీలక నేతల ప్రమేయం కూడా ఉన్న విషయం వెలుగులోకి వచ్చి హాట్ టాపిక్ అయింది. గత ప్రభుత్వం హయాంలో తాను పడిన ఇబ్బందుల గురించి మీడియా ముఖంగా చెబుతూ జత్వాని కన్నీళ్లు పెట్టుకున్నారు. మేడం జశ్వంత్ మేడం మీడియా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నాం మేడం మీకోసం. Support. It means the world to me. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contacts with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that will not let innocent suffer like this. I thank you all for your support. क्या आपको लगता है कि अब आंध्र प्रदेश आप जाने वाले हैं? क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ हो? I have full faith. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out and will punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise. आपके अफसरों ने बहुत सारे अफसरों ने अपने नाम किया है. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ స్థానిక వృక్ష జాతుల మొక్కలనే నాటాలని పవన్ సూచన. కోనోకార్పస్ జాతి మొక్కలతో దుష్ప్రచారం ఉందని అరబ్ దేశాలే వద్దనుకున్నాయని చెప్పిన పవన్ కళ్యాణ్. పిల్లి సుభాష్ వైసీపీని వీడుతున్నారంటూ ప్రచారం. తాను నైతిక విలువలు కలిగిన వ్యక్తినన్న సుభాష్. తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాకు హితవు. చంద్రంపాలెం జెడ్పీహెచ్ఎస్ లో మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ. విద్యా కమిటీలు ఏర్పాటు చేసింది పెత్తనం చేయడానికి కాదు, అధికారులకు మంత్రి లోకేష్ హెచ్చరిక. క్లాస్ రూమ్ ను సందర్శించి అక్కడ పాఠ్యాంశాల బోధన సౌకర్యాలపై విద్యార్థులను ఆరా. పేదలు, కుంటివారు, గుడ్డివారి గుడిసెలను కూల్చేశారని శ్రీనివాస్ గౌడ్ మండిపాటు. నోటీసులు ఇవ్వకుండానే ఎలా కూల్చేశారని నిలదీత. కాంగ్రెస్ మార్పాలన ఇదేనా అని ప్రశ్న. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల తీరును ఆ పార్టీల కార్యకర్తలు అర్థం చేసుకోవాలని బండి సంజయ్ సూచన. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని విమర్శ. సుధీర్ ఓవైసీకి రేవంత్ రెడ్డి భయపడ్డారని ఎద్దేవా. ఏపీలో సంచలనంగా మారిన జత్వాని వేధింపుల కేసు. గత ప్రభుత్వ హయాంలో తనపై వేధింపులు జరిగాయన్న నటి తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణకు ఆదేశం. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి హైడ్రా నోటీసులు. హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్. సోదరుడు తిరుపతి రెడ్డి బఫర్ జోన్ లో ఉంటే ఏ చర్యలు తీసుకున్నా ఓకే అన్న తిరుపతి రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే9 టుడే.